ఇప్పుడు మళ్ళా ఇప్పుడు బాలయ్య డాకు మహారాజ్ వస్తుంది. అవును. సో దాని సిచ్యువేషన్ ఏంటి? ఇది డాకు మహారాజ్ సినిమా అయితే బాలకృష్ణ తెలుగులోనే కదా, ఇంకా పక్క భాషల్లో కష్టమే కాస్త. ఎందుకంటే ఇప్పుడు యంగ్ హీరోలు అంటే వేరు, ఇప్పుడు అల్లు అర్జున్ అన్న, రామ్ చరణ్, మహేష్ బాబు, ప్రభాస్ వాళ్ళు అంటే వేరు. ఈయన పెద్ద ఆయన, ఇతనికి కూడా ప్రమోషన్ లెక్కలో ఇంకా ప్రమోషన్ బాగుంది అయితే ఓకే అవుతాయి. కానీ ఇంకా అంతంత మాత్రం కష్టమే కాస్త. డాకు మహారాజ్ ఆడుతుందిలే, తెలుగు స్టేట్లు అయితే ఓకే, ఇంకా పక్క భాషలో అయితే కాస్త కష్టం అయింది. ఏకంగా డల్లాస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతారని టాక్ వచ్చింది మళ్ళీ అమెరికాలో. అదే ఇంకా ఆడ పెట్టుకుంటే ఇంకా డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కడన్నా పెట్టుకుంటారు. డబ్బులు ఉంటే ఎవడు పెట్టాడు, దుబాయ్లో పెడతాడు, అమెరికాలో పెడతాడు, జపాన్ లో పెడతాడు, చైనాలో పెడతాడు, అక్కడక్కడ సముద్రాల మధ్యలో కూడా పెడతాడు. అంతే డబ్బులు ఉన్నాడు, అంతేనా డబ్బులు ఉన్నాడు అంతే పెడతాడు. వాళ్ళకి ఇష్టం వచ్చిన దగ్గర పెట్టుకుంటారు దాన్ని. కానీ ఇక్కడ సమస్య మ్యాటర్ ఏంటంటే స్టార్ హీరోలు అంటే వేరు, వీళ్ళు పెద్ద హీరోలు కూడా ఏంటంటే ఇప్పుడు ముందు తెలుగు సినిమా ఫీల్డ్ మారుతుంది. ఎందుకంటే ఏ సినిమా అయినా సరే ప్యాన్ ఇండియా సినిమా అన్నారు. కాబట్టి ప్రతి సినిమా ప్యాన్ ఇండియా సినిమా తీస్తే బెటరే. ఎందుకంటే అందరూ చూస్తారు, కాస్త తీసినోడు కూడా కాస్త లాభాలు వస్తాయి, డబ్బులు వస్తాయి. ఇంకా అతను కూడా ఇంకా బాలకృష్ణది సర్లే, అతను కూడా ఇంకా చెప్పలేదు. ఎందుకంటే ఆయన సో డాకు మహారాజ్ పాన్ ఇండియాకి పోతాడంటావా లేదంటావా? పోతాడు, కానీ అతను ఏంది సెట్ అవుతాడు లేదు, ఇంకా పక్క భాషలో ఎలా యాక్సెప్ట్ చేస్తారో చెప్పలేం కదా. నాకు తెలిసి అయితే బాలకృష్ణ డైలాగులకి దానికైతే సెట్ అవుతుంది. కొన్ని దగ్గరలో అవుతుంది, కొన్ని దగ్గర అవ్వచ్చు అని చెప్పలేం. కానీ కష్టపడితే అవుతుంది ఎక్కడైనా. ఇప్పుడు గేమ్ చేంజర్ వస్తుంది కదా, ఇంకా గేమ్ చేంజర్ సినిమా ఎప్పటికీ చెప్పినా 50,000 కోట్లు దాటకపోతే గేమ్ చేంజర్ సినిమా ఖచ్చితంగా 50,000 కోట్లు దాటేస్తుంది. అంతే, దాటకపోతే నువ్వు నన్ను చెడు, నీకు నేను మళ్ళీ చెప్తా, ఇదే ఛానల్లో మళ్ళీ మాట్లాడతా సరేనా. గేమ్ చేంజర్ 50,000 కోట్లు దాటిపోతుంది 100% పక్క. అంతే, పుష్ప ఎంత పుష్ప దాని పక్క రాదు భయ. అక్కడ ఎవరైనా గ్లోబల్ స్టార్ పోయి అతను ఓకేనా.